మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది తానికొండ చిరంజీవి గారు ఉన్నారు. అలాగే ఇంతకు ముందు ప్రెస్ మీట్లో వంశీ భార్య కూడా మాట్లాడడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా క్లారిటీ లేదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఇస్తేనే మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పటివరకు కూడా మన కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వల్లభనేని వంశీ ఉండడం జరిగింది. వైద్య పరీక్షల నిమిత్తం ఎప్పుడు తీసుకెళ్తారు జీజీహెచ్కి అనే క్లారిటీ కూడా లేకుండా ఉంది. మరి సీనియర్ న్యాయవాది ఉన్నారు మనతో పాటు. సార్, ఎలా ఉండబోతున్నాయి? రకరకాల సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది, అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ అంటారా? తదుపరి ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? మా దీంట్లో 104(1), 380 ఇంకా ఒకటి రెండు చిన్న సెక్షన్స్ పెట్టారు. కానీ 104(1) అనే సెక్షన్ వల్లభనేని వంశీ లాంటి ప్రజా జీవితంలో ఉన్న ఒక 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసిన అతను మీద పెట్టడం చాలా దారుణం. ఇది కేవలం కావాలని పెట్టిందే తప్ప అప్పుడు కావాలని పెట్టిందని చెప్పటానికి మళ్ళీ మీ బొడ్డోళ్ళకి వివరంగా చెప్తామని ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వట్లా. సో ఈ కేసులో ఏం పసలేదు. ఈ కేసు వల్లభనేని వంశీ కెపాసిటీని పెంచుద్దే తప్ప ఏం తగ్గించదు. ఇప్పటి వరకు కూడా వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కి తీసుకెళ్ళలేదు సార్. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా రకరకాల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని అయితే తెలుస్తోంది. ఎలా ఉండబోతున్నాయి? ప్రశ్నలు ఎలా అడిగే అవకాశాలు ఉండొచ్చు? వంశీని నేను కలిశానమ్మా పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు అటువంటి ఏం లేదు. కానీ ఈ కేసులే కాదు, ఏ కేసులైనా సరే నన్ను ఏం చేయలేవు, నేనేం తప్పు చేయలేదు, నేనేం నేరస్తుడిని కాదు, నేను వీళ్ళు అనుకుంటున్న కిడ్నాపర్ని కాదు. ఇప్పుడు ఈ 104(1) కూడా ఒక మనిషిని చంపటం కోసం కిడ్నాప్ చేసి డబ్బుల కోసం చంపి కిడ్నాప్ చేశారనే అత్యంత హేయమైన సెక్షన్ ఇది. దీనికి కన్విక్షన్ కూడా లైఫ్ ఉంటుంది. కావాలని పెట్టడం తప్ప ఇప్పుడు ఈ సత్యవర్ధన్ ఎవరు, వంశీకి సంబంధం ఏంటి, వంశీ తాలూకా మనుషులకు సంబంధం అసలు ఎటువంటిది ఏం సంబంధం లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ ఫ్యాబ్రికేటెడ్ కుక్డ్ అప్ స్టోరీ. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆయన్ని కిడ్నాప్ చేశారు అన్నారు. ఆయన కిడ్నాప్ తర్వాత ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆయన కూడా విచారించడం కూడా జరిగింది. మరి కిడ్నాప్ అయిన వ్యక్తిని పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారు అనుకోవచ్చు అంటారు? అదే చిదంబరం రహస్యంలా ఉంది. ఇప్పుడు ఈ కేసు పెట్టింది ఎవరు, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఇవన్నీ అనుమానాస్పదం. ఇంకొక కొత్త విషయం ఏం చెప్తున్నారు, ఈ సత్యవర్ధన్ని విశాఖపట్నంలో ఎత్తుకొచ్చారు, విశాఖపట్నంలో ఉన్నాడు, విశాఖపట్నం నుంచి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు సత్యవర్ధన్ నీకో నాకో మీడియాకో సంతకాలు చేసి చెప్పలేదు. ఇది అంతా చాలా తప్పు అండి, ఇది నేను నాతో బలవంతంగా ఈ కేసు పెట్టించానని సాక్షాత్తు జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఇట్ ఈజ్ కాల్డ్ 164 CRPC. సో ఇట్ ఈజ్ అ స్టేట్మెంట్ గివెన్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్. ఇంకా అంతకంటే ఈ దేశంలో విలువైన సాక్ష్యం ఏంటి, అంతకంటే విలువైన ఎవిడెన్స్ ఏంటి? ఇంకా దాన్నే మీరు పోలీసులు పట్టించుకోకపోతే దాన్నే ఇంకోలాగా మీరు టర్న్ చేసి హైదరాబాద్ నుంచి ఈ మనిషిని తీసుకొచ్చారంటే దీని అర్థం ఏంటో మీరే ఆలోచించాలి. మరి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అనేది ఇవ్వలేదు. అసలు ఇంత టైం ఉండొచ్చా సార్ ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా పోలీస్ కస్టడీలో ఉంచడం అనేది? ఉంచకూడదమ్మా. అసలు యాక్చువల్గా వివరాల్లో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పకుండా ఒక మనిషిని అరెస్ట్ చేయకూడదు. సో ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ రాకపోవడం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడే ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, ఆ తర్వాతే లీగల్గా మేము ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని కూడా అంటున్నారు. మరి ఆ తర్వాత ఎలా వెళ్ళబోతున్నాము ఏంటి అనేది కూడా జీజీహెచ్కి తీసుకెళ్ళి వైద్య పరీక్షల తర్వాత జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాతే తెలుస్తుంది అని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి.